అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో అత్తాకోడళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యత అనేది ఎలా గుర్తించాలి, అలాగే మనకు జాతకంలో వివాహానంతరం కలిసి వచ్చే విద్య అనేది యోగిస్తుందా లేదా, లేకపోతే పెళ్లి తర్వాత అసలు చదువుకునే ఒక చదువు అనేది ఎలా ఉంటుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. ఈ వీడియో చేయడానికి రీజన్, ఇప్పుడు మనం రిలేషన్షిప్స్ అని కనుక తీసుకుంటే మెయిన్గా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి రిలేషన్షిప్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే, కొలీగ్స్ అయినా సరే, హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సరే, లేకపోతే రొమాంటిక్ పార్ట్నర్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఈవెన్ మీరు ఇప్పుడు ప్రొఫెషన్లో ఉండేటప్పుడు మీ సుపీరియర్స్తో మీకున్నటువంటి రిలేషన్షిప్ కూడా యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ రిలేషన్షిప్. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని రిలేషన్షిప్స్ అనేది ఒక సైడు. ద మోస్ట్ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ అనేది ఎక్కడొస్తుంది అని అంటే అత్త కోడళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ను మనం గుర్తించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రిలేషన్షిప్స్కి మనం వచ్చేసి టైం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఒక కాలేజీకి వెళ్తున్నారు, లేకపోతే ఫస్ట్ టైం మీరు జాబ్కి వెళ్తున్నారు అనుకోండి. అప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్, లేకపోతే మీ కొలీగ్స్ని సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే మీకు వాళ్ళు పరిచయం అవ్వడాలు, ఇలాంటి వాటికన్నిటికీ కొంచెం టైం అనేది తీసుకుంటారు మీరు. ఓకేనా. నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ ద కాంటాక్ట్స్. మీ వేవ్ లెంత్కి తగినట్టుగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ని, మీ వేవ్ లెంత్కి తగినట్టుగా మీ కొలీగ్స్ని మీరు సెలెక్ట్ అయిపోతారు, మీరు బ్లెండ్ అయిపోతారు. ఈవెన్ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్ళి అయ్యేంత వరకు వాళ్ళు దే మే టేక్ సమ్ టైమ్ టు బిల్డ్ దే రిలేషన్షిప్ అనుకోండి. లేదా లవర్స్ అనుకోండి, ప్రేమికులు కూడా దే విల్ టేక్ దేర్ టైమ్ టు బిల్డ్ దేర్ రిలేషన్షిప్. కానీ అత్తా కోడళ్ళ విషయం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. సడన్ చేంజ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకు. అది కూడా మీకు అది ఫ్రెండ్స్ లాగా, కొలీగ్స్ లాగా, లేకపోతే సుపీరియర్స్ లాగో కాదు. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు సమ్ అదర్స్ ఫ్యామిలీ. వేరే ఒక కుటుంబానికి మీరు వెళ్ళి ఆ కుటుంబంలో మీరు అడాప్ట్ అవుతారా లేదా అనేది మీకు సడన్గా జరిగిపోతుంది. అది వన్స్ యూ గెట్ మ్యారీడ్, మీరు వెళ్ళిన వెంటనే యూ హ్యావ్ టు అడాప్ట్ టు దేర్ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్స్కి మీరు అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ చేంజ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్లో, అది సడన్గా జరిగిపోతుంది. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో అది వచ్చేసి మీకు ఆపోజిట్గా రియాక్ట్ అవ్వచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో అది వచ్చేసి నెగిటివ్గా కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనము అత్తా కోడళ్ళ మధ్య రిలేషన్షిప్ అని ఏ స్థానాన్ని చూసి గుర్తించుకోవాలి అని కనుక మనం గమనించినట్టయితే, ఆడవాళ్ళ జాతకంలో అష్టమ స్థానం అనేది, ముఖ్యంగా కోడలి జాతకంలో, ఓకేనా, అత్త జాతకంలో వేరు, కోడలి జాతకంలో అది వచ్చేసి అష్టమ స్థానం అనేది మనకు నిర్ణయిస్తుంది. అష్టమ స్థానం వచ్చేసి జనరల్గా ఏంటంటే మాంగళ్య స్థానము. అది వచ్చేసి ఒక మనిషి యొక్క వివాహ జీవితాన్ని, వివాహ బంధాన్ని, అలాగే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం అనేది ఎంత కాలం ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా సూచించే ఒక హౌస్ అనుకోండి. కాకపోతే మీకు ఈ 8th హౌస్ అనేది సప్తమ స్థానానికి రెండో ఇల్లు అవుతుంది. అది చూసుకుంటే ఇప్పుడు సప్తమ స్థానం వచ్చేసి భర్తని సూచిస్తే, భర్త యొక్క రెండో స్థానం వచ్చేసి భర్త యొక్క కుటుంబ స్థానం అవుతుంది. సో అది వచ్చేసి మీకు మీ అత్తారింటిని కూడా సూచిస్తుంది. సో అత్తారింట్లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్, ముఖ్యంగా అత్తతో ఉన్నటువంటి రిలేషన్షిప్పే మెయిన్గా మీరు చూసుకోవాల్సింది. అక్కడ అత్తయ్యతోనే కాదు, ఈవెన్ మావయ్యతో ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా మీకు 8th హౌస్ సూచిస్తుంది అనుకోండి. బట్ ఓవరాల్గా మీ యొక్క హస్బెండ్ ఫ్యామిలీతో మీకున్నటువంటి బాండింగు, వాళ్ళ నుంచి మీకు వచ్చే ఒక సపోర్ట్ అయినా సరే, లేదా అపోజిషన్ అయినా సరే, ఏదైనా సరే 8th హౌసే మనకు నిర్ణయిస్తుంది. సో అలాంటి 8th హౌస్ అనేది ఒక మనిషి జీవితంలో ఎలా ప్రవర్తిస్తుంది, అలాగే పెళ్ళి తరువాత సపోజ్ చదువుకునే యొక్క కాంబినేషన్స్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక విషయం గురించి కూడా ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటి అని కనుక చూసుకుంటే, కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, పెళ్ళి అయ్యేంత వరకు వాళ్ళకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పుట్టినింట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళను గారాబం చేసి పెంచుంటారు. వాళ్ళను చాలా మంచిగా చూసుకుని వాళ్ళను ఒక మంచి కేర్ తీసుకునే రకంగా చూసుకుని ఉంటారు వాళ్ళు. ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్. వన్స్ పెళ్ళైన తర్వాత, అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అదే ట్రీట్మెంట్ అనేది లభించకపోవచ్చు అప్పుడు కొన్నిసార్లు. అప్పుడు ఏం జరుగుతుందనంటే, గ్రాడ్యువల్గా అత్తాకోడళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది దెబ్బతిని
వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్, మెయిన్‌గా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా ఇష్యూ రాకుండా అత్త నుంచి కొంచెం ఎక్కువ ప్రెషరు, లేదా అత్త వాళ్ళ ఇంటి నుంచి ఎక్కువ ప్రెషర్ లభించే ఛాన్స్ కూడా ఉంటుంది కొన్ని కేసెస్‌లో. రివర్స్‌లో చూసుకుంటే ఇంకొన్ని కేసెస్‌లో పుట్టినింట్లో ఉండేటప్పుడు వాళ్ళకు పెద్దగా కేర్ ఉండదు. పుట్టినింట్లో ఉండేటప్పుడు వాళ్ళకు ఏదో జీవితం జరుగుతూ ఉందనుకోండి నార్మల్‌గా. ఐ మీన్ దేర్ ఈస్ నో గుడ్ ఆర్ దేర్ ఈస్ నో బ్యాడ్. ఏదో యావరేజ్‌గా జరుగుతూ ఉంటుంది. కానీ వన్స్ వాళ్ళు అత్తారింటికి వెళ్ళిన తరువాత వాళ్ళకు కంప్లీట్ లైఫే ఒక మంచి చేంజ్‌కి తీసుకొస్తుంది. మంచి టర్న్ తీసుకుంటుంది. చెప్పుకోవాలంటే పుట్టినింటి కంటే అత్తారింట్లో వాళ్ళని ఇంకా మంచిగా చూసుకునే రకంగా అత్తామామలు దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమంది జాతకాల్లో. సో, అది ఎలా మీకు లభిస్తుంది? ఆ జాతకాల యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక విషయం గురించి కూడా ఇప్పుడు మనం ఈ జాతకంలో తెలుసుకుందాము. సో, ఇప్పుడు మీకు నేను జాతకం చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక ఆడవారి జాతకము. ఎస్పెషల్లీ కోడల జాతకంగా మీరు కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? అది కోడల జాతకము. సో, ఈవిడ జన్మించిందొచ్చేసి సింహ లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక గమనించినట్టయితే తృతీయంలో రాహువు, అష్టమంలో శుక్రుడు, సూర్యుడు, భాగ్యంలో బుధుడు, గురువు, కేతువు, ఏకాదశంలో చంద్రుడు, అలాగే కుజుడు, ద్వాదశంలో శనీశ్వరుడు ఉన్నారు. ఇప్పుడు అష్టమ స్థానం అనేది మనకు బలంగా ఉండి, అష్టమ స్థానంలో గనక శుభగ్రహాలుండి, అష్టమ స్థానం అనేది మనకు ఎంతవరకు శుభత్వం పొందితే అంత మంచిదండి ఆడవాళ్ళ జాతకంలో. అంటే వాళ్ళకు లైఫ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి చాలా ప్రాస్పరస్‌గా ఉంటుంది. పుట్టినింటి కంటే మెట్టినింట్లో ఉన్నటువంటి రిలేషన్‌షిప్స్, అలాగే హస్బెండ్ ఫ్యామిలీ నుంచి లభించే ఒక సపోర్టు, లవ్, అఫెక్షన్ అంతా వాళ్ళకు వాళ్ళ ఇంట్లో కూడా లభించదు. అంత మంచి లవ్ అండ్ అఫెక్షన్, కేర్ ఇలాంటివన్నీ లభించాలి అని గనక చూసుకుంటే, అష్టమ స్థానం అనేది మీకు చాలా బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అది మీకు శుభత్వం పొంది ఉండాలి. ఈ జాతకంలో గనుక మీరు చూసుకుంటే అష్టమ స్థానాన్ని గమనించండి మీరు. ఈవిడ జన్మించింది సింహ లగ్నంలో కాబట్టి లగ్నాధిపతి సూర్యుడేవులు అష్టమంలో ఉన్నారు. అలాగే ఆయనతో పాటు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. జనరల్‌గా అందరూ ఏం చెప్తారంటే అష్టమ స్థానంలో గనక గ్రహాలుంటే మంచిది కాదు. అంటే లగ్నాధిపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమంలో ఉంటే వాళ్ళకసలు ఆరోగ్యం అనేది మంచిగా ఉండకూడదు. హెల్త్ బాధింపబడాలి. విపరీతమైనటువంటి టెన్షన్ను, స్ట్రెసెస్, జీవితంలో ఒక క్లారిటీ అనేది ఉండకూడదు. ఏ ఒక్క పనికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ పని సక్రమంగా పూర్తవ్వకూడదు. అలా చెప్తారు. సైమల్టేనియస్‌లీ 10థ్ లార్డ్ గనక మీకు దశమ స్థానంలో ఉంటే వాళ్ళకు అసలు పని అనేది ఉండదు. చేయడానికి పనుండదు. ఎన్ని జాబ్ ఇంటర్వ్యూలు అటెండ్ అయినా కూడా వాళ్ళకు జాబ్ రాకూడదు. ఏ ప్రొఫెషన్ వాళ్ళు టేకప్ చేసినా కూడా ఫెయిల్యూర్స్ అనేది నిరంతరం వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. ప్రొఫెషనల్ సక్సెస్ అనేది వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చూడలేరు. ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయన అష్టమ స్థానాధిపతి అయినటువంటి గురువుకి అత్యంత మిత్రుడవుతున్నాడు చూడండి. సూర్యుడు, గురువు వచ్చేసి మోస్ట్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ నంబర్ 1. నంబర్ 2 శుక్రుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఆయన అక్కడ ఎలా ఉన్నారు? మీనరాశి వచ్చేసి ఆయనకు ఉచ్చక్షేత్రం అవుతుంది. సో, ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ కంఫర్టబుల్‌గా ఉన్నారు. అంటే అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. అది కూడా ఎవరు? శుక్రుడు మనకు కళత్ర కారకుడవుతారు. కళత్ర కారకుడు మాంగళ్య స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండి, మాంగళ్య స్థానంలో లగ్నాధిపతి మిత్రక్షేత్రంలో ఉండేటప్పుడు ఈవిడకు అత్తారింట్లో ఎలాంటి ట్రీట్మెంట్ లభిస్తుంది? అది నేను మీకు తర్వాత చెప్తాను. ఈ ఈ పారామీటర్స్‌ని మీరు గుర్తుపెట్టుకోండి నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు ఈవిడకు పెళ్ళైన తర్వాత ఉన్నత విద్య అనేది యోగిస్తుందా లేదా? అంటే పై చదువులు చదువుకోవడానికి వదులుతారా లేదా అంటే, ఈవిడ లైఫ్‌లో అసలు పై చదువులు చదివించిందే వాళ్ళ అత్త వాళ్ళు. అంటే హస్బెండ్ ఫ్యామిలీసే. వాళ్ళ అత్తే అనుకోండి. ఓకేనా? వాళ్ళ అత్తయ్యే సపోర్ట్ చేసి ఆవిడను కాలేజీకి పంపించి, చదివించి, ఈవెన్ ఇప్పుడు పని చేయడానికి కూడా వాళ్ళ అత్తయ్యే ఆవిడను సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే మాంగళ్య స్థానాధిపతి అయినటువంటి గురువు ఎక్కడున్నారో చూడండి. భాగ్యస్థానంలో ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒక జాతకంలో ఎస్పెషల్లీ కోడలి జాతకంలో అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత అనేది ఏర్పడాలి అంటే ఇలాంటి కాంబినేషన్స్ ఉండాలండి. ఎలాంటి కాంబినేషన్స్? ఫస్టు అష్టమ స్థానం అనేది మనకు శుభత్వం పొంది ఉండాలి. అందులో బలమైనటువంటి గ్రహాలు ఉండాలి. మళ్ళీ అష్టమ స్థానాధిపతి శుభుడై ఉండి, లేకపోతే పాపగ్రహమైనా అయ్యుండి, ఓకేనా? పాపత్వమైనా పొంది లైక్ శనీశ్వరుడైనా సరే, కుజుడైనా సరే అష్టమాధిపతిగా ఉంటే కూడా పర్లేదండి. దేర్ ఈస్ నో ఇష్యూ.
ఆయన ఏదో ఒక విధంగా కుటుంబ స్థానాధిపతితో సంబంధపడి ఉండాలి. అష్టమాధిపతి కుటుంబ స్థానాధిపతితో సంబంధపడి ఉండాలి, లేదా కుటుంబ స్థానంలో ఉన్నా కూడా మీకు ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గనక జాగ్రత్తగా గమనిస్తే అష్టమాధిపతి అయినటువంటి గురువు వచ్చేసి రెండో ఇంటి అధిపతి కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉన్నారు చూడండి అక్కడ. సో ఎప్పుడైనా సరే 2nd and 8th కాంబినేషన్ అనేది మీకు ఒక మంచి స్థానంలో కనుక ఏర్పడితే, అది కూడా కేంద్రాలలో కానీ త్రికోణాలలో కానీ ఏర్పడేటప్పుడు మీకు ఆ అత్తాకోడళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యత మంచిగా ఉండేటట్టుగా చూసుకుంటుంది. అంటే ఇప్పుడు కుటుంబ స్థానాధిపతి వెళ్ళి అష్టమ స్థానాధిపతితో కలిసి ఉండేటప్పుడు ఈవిడ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ హస్బెండ్ తాలూకా వచ్చే కుటుంబంతోనే ఆవిడకు ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అనే ఒక ఫ్యాక్టర్ని ఇండికేట్ చేస్తుంది అక్కడ. ఒకటి మీరు గనక గమనిస్తే ఇక్కడ మహాభాగ్య యోగం అనేది కూడా ఏర్పడుతుంది చూడండి జాతకంలో. ఎలా ఏర్పడుతుందంటే మహాభాగ్య యోగం అంటే ఏం లేదండి, జస్ట్ లగ్నాధిపతి భాగ్యాధిపతికి ఏదోగైనా ఒక కనెక్టివిటీ ఉండాలి, లేకపోతే భాగ్యాధిపతికి లాభాధిపతికి ఏదో ఒక విధమైనటువంటి కనెక్టివిటీ ఉండాలి. మీరు గనక ఈ జాతకాన్ని సక్రమంగా గమనించినట్టయితే లాభాధిపతి అయినటువంటి బుధుడేమో భాగ్యస్థానంలో ఉన్నారు, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడేమో లాభస్థానంలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య అక్కడ పరివర్తన యోగం అనేది జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందనంటే కుజుడు మళ్ళీ మేషానికి వచ్చేసినట్టు, బుధుడు మళ్ళీ మిథునానికి వెళ్ళిపోయినట్టు మీరు భావించాలి. ఓకేనా? ఇది జస్ట్ ఈ జాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈవిడ ఏం చేస్తున్నారు అని అంటే ఈవిడ వచ్చేసి ఇప్పుడు డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు, ముఖ్యంగా యాజ్ ఎ ప్రొఫెసర్గా ఆవిడ పనిచేస్తున్నారు. ఆవిడ ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు, ఎంఎస్ చేశారు, ఆవిడ న్యూరో సర్జన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ చదవాలి, మీరు మెడికల్ సీట్ రావాలి, మీకు మెడిసిన్లో మీకు ఫ్యూచర్ అనేది ఉండాలి అనే కనుక మీరు చూసుకున్నట్టయితే మీకు అష్టమ స్థానం యొక్క ఇంటెన్సిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండి తీరాలండి. మీకు అష్టమ స్థానం అనేది బలంగా లేదంటే అసలు డాక్టర్ అవ్వడానికి చాలా కష్టమైపోతుంది, ఎస్పెషలీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్జరీ. మీరు సర్జన్ అవ్వాలని అంటే అష్టమ స్థానం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానంలో కర్మజీవ యోగం అనేది ఏర్పడుతుంది చూడండి. కర్మజీవ యోగం అంటే ఏంటంటే లగ్నాధిపతి దశమాధిపతికి ఏదైనా ఒక సంబంధం ఏర్పడాలి. అంటే ఇక్కడ ఉచ్చబడ్డ దశమాధిపతి లగ్నాధిపతితో పాటు కలిసి అష్టమ స్థానంలో ఉన్నారు, నంబర్ 1. నంబర్ 2, మీరు గనక చూసుకుంటే ఇప్పుడు భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మళ్ళీ పరివర్తన యోగంలో మాంగళ్య స్థానాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉన్నట్టు అవుతుంది అక్కడ. ఇప్పుడు 9th హౌస్ 9th లార్డ్ మనకు దేన్ని సూచిస్తుంది అని అంటే మన యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ని సూచిస్తుంది. సో ఈవిడ యొక్క కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది ఈవిడకు పెళ్ళైన తరువాత జరిగింది. అది కూడా ఎవరు జరిపించారు, వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఆవిడకు సపోర్ట్ చేసి ఆవిడ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసేటట్టుగా చూసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే సింహ లగ్నానికి కానీ కర్కాటక లగ్నానికి కానీ పెళ్ళి అనేది లేట్ అవ్వాలి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళకు సప్తమాధిపతి వచ్చేసి శనీశ్వరుడు అవుతారు. ఇప్పుడు ఈ లగ్నానికి పెళ్ళి ఎప్పుడైంది అనుకుంటున్నారు మీరు? అది కూడా ఇప్పుడు వివాహ కారకుడు వచ్చేసి ఎవరు, వివాహ స్థానాధిపతి ఎవరు? శనీశ్వరుడు. ఆయన ఎక్కడున్నారో చూడండి, 12వ ఇంట్లో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకాన్ని చూసేటప్పుడు ఏమనిపిస్తుంది మనకు, మాంగళ్య స్థానాధిపతి గురువు వచ్చేసి కేతువుతో పాటు కలిసి ఉన్నందువల్ల గురుచండాల యోగం ఏర్పడుతుంది. సో మాంగళ్య స్థానం దెబ్బతింటుంది అని చెప్పేస్తారు. లగ్నాధిపతి వచ్చేసి శుక్రుడితో పాటు శత్రువుతో కలిసి ఉన్నారు కాబట్టి అష్టమ స్థానంలో ఆ మాంగళ్య స్థానం కూడా బాలేదని చెప్పేస్తారు. వివాహానికి చూసుకుంటే మీరు కనుక ఈ వివాహ స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు కూడా శత్రుక్షేత్రంలో 12వ ఇంట్లో ఉండేటప్పుడు వివాహం అనేది బాగుంటుందని చెప్పేస్తారు. మీరు కనుక చూసుకుంటే ఆవిడకు వివాహం అయింది ఎప్పుడంటే 1998లో అయిందండి. అంటే ఆవిడ జన్మించింది 1976 అనుకోండి. అంటే వివాహం అయ్యేటప్పటికి ఆవిడకి ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. అంటే కరెక్ట్ మ్యారేజ్ టైం అది. ఎప్పుడైనా సరే మనం వచ్చేసి సప్తమ స్థానాధిపతి 12వ ఇంటి అధిపతి కనుక ఏ ఒక్క రిలేషన్షిప్లోనైనా ఉన్నట్టయితే అది ఎక్సలెంట్ మ్యారీడ్ లైఫ్ని ఇస్తుంది అని నేను మీకు ఛానల్లో ఎన్నో వీడియోస్లో చెప్పుంటాను. ఇక్కడ చూసుకుంటే సప్తమాధిపతే వెళ్ళి 12వ ఇంట్లో ఉన్నారు, నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మాంగళ్య స్థానాధిపతి వచ్చేసి భాగ్యస్థానాధిపతితో కలిసి ఉండేటప్పుడు మనకు హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, హస్బెండ్ వైపు నుంచి లేదా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి మనకు ఎడ్యుకేషనల్ సపోర్ట్ అనేది లభించాలి. అంటే ఈవిడ పెళ్లి చేసుకునేటప్పటికి ఈవిడ ఇంకా కరెంట్లీ షీ ఈస్ పర్సూయింగ్ ఎంబీబీఎస్ అనుకోండి, ఎంబీబీఎస్లోనే ఉన్నారు ఆవిడ.
ఆ తర్వాత ఎంఎస్ చేయడానికి మళ్ళీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి ఆవిడకు సపోర్ట్ లభించి ఈవెన్ ఇప్పుడు ఆవిడ అక్కడ ఎంఎస్ పూర్తి చేసుకుని షీ ఈస్ రైట్ నౌ ప్రొఫెసర్. ఇది మీరు ఇంపార్టెంట్గా గమనించాలి. ఇప్పుడు డాక్టర్ అయిపోయిన ప్రతి వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, జనరల్గా ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ సంపాదించుకుంటారు, లేదా వాళ్ళే సొంతంగా హాస్పిటల్ కట్టుకుంటారు, లేదా వాళ్ళే ఒక క్లినిక్ పెట్టుకుని దే విల్ బి ప్రాక్టీసింగ్ ఆన్ దేర్ ఓన్. కానీ ఈవిడకు వచ్చేసి టీచర్గా జాబ్ వచ్చింది. అంటే షీ ఈజ్ ప్రొఫెసర్. ఎందుకు అనంటే భాగ్యాధిపతి భాగ్యస్థానానికి వెళ్ళిపోతున్నారు చూడండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి జాతకంలో తాను గురువుగా మారాలి, నలుగురికి విద్యను అందించాలి, నలుగురికి జ్ఞానబోధన చేయాలి అని కనుక చూసుకుంటే 9th హౌస్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇక్కడ చూసుకుంటే 9th హౌస్లో గురువులకి కారకుడు బృహస్పతి వచ్చేసి 9th హౌస్లోనే ఉన్నారు. మళ్ళీ 9th లార్డ్ కుజుడు వచ్చేసి పరివర్తన యోగంలో 9th హౌస్కి మళ్ళీ వచ్చేస్తారు. సో ఈవిడకు షీ ఈస్ ఆల్సో పర్ఫార్మింగ్ సర్జరీ, షీ ఈస్ ఆల్సో ట్రీటింగ్ పేషెంట్స్, అట్ ద సేమ్ టైం షీ ఈస్ ఆల్సో ప్రొపగేటింగ్ నాలెడ్జ్. అంటే ఆవిడ వైద్యము చేస్తున్నారు, ఆపరేషన్స్ చేస్తున్నారు, ప్రాక్టీసు జరుగుతుంది, అట్ ద సేమ్ టైం విద్యని అందిస్తున్నారు. ఇలాంటి యోగాన్ని మళ్ళీ 9th హౌసే అందిస్తుంది. ఇదన్నీ ఎప్పుడు జరుగుతుంది ఆవిడకు, వివాహం తరువాత, రైట్ నౌ. అంటే ఆవిడకు 1998లో పెళ్లి జరిగింది అనుకోండి, ఇప్పుడు 2003. అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది ఆవిడకు, ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది అనుకోండి. 25 సంవత్సరాలుగా ఆవిడ మ్యారిటల్ లైఫ్లో ఆవిడకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎటువంటి ఇష్యూస్ కానీ, ఎటువంటి తగాదాలు కానీ లేదు. ఎందుకు అంటే మాంగళ్య స్థానం చాలా శుభత్వం పొందుతుంది. మాంగళ్య స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి కలిసి ఉన్నారు. అలాగే ఆవిడ ఉన్నటువంటి కుటుంబ స్థానం ఏదైతే ఉందో మళ్ళీ ఆ బుధుడు వచ్చేసి పరివర్తన యోగంలో లాభస్థానానికి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు చూడండి అక్కడ. ఇది ఇంకొకటి, ఇప్పుడు ప్రొఫెషన్ చేయాలని కనుక చూసుకుంటే ఈ జాతకంలో మీరు 10th హౌస్ని గమనించండి. 10th హౌస్లో ఈవిడకు అసలు ఏ గ్రహం లేదు. 10th హౌస్ని వచ్చేసి ఏ గ్రహము చూడట్లేదు చూడండి. జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు డాక్టర్ చదివినా ఏం చదివినా కూడా అత్తారింట్లో వచ్చేసి వైల్ గోయింగ్ టు ప్రొఫెషన్ దే విల్ రైజ్ సర్టన్ ఇష్యూస్. వద్దు, వెళ్ళొద్దు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, కొడుకు సంపాదిస్తాడు, నువ్వు ఇంట్లో ఉండు చాలని చెప్పేస్తారు. కానీ ఈవిడ విషయంలో అలా జరగలేదు. ఎందుకు అనంటే 10th హౌస్ అనేది చాలా ఇండిపెండెంట్గా ఉంది చూడండి అక్కడ. అంటే దశమ స్థానం మీద ఎటువంటి గ్రహ ప్రభావం లేదు ఆవిడకు. ఆ స్థానంలో కూడా ఏ గ్రహము లేదు, ఆ స్థానాన్ని ఏ గ్రహము చూడట్లేదు. ఆ స్థానాధిపతి ఏమో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. సో ఆవిడ షీ మస్ట్ డూ హర్ వర్క్, షీ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హర్ కెరియర్. అలాగని ఇప్పుడు ఆవిడకు ఫ్యామిలీ లైఫో లేకపోతే ఏదైనా వేరే ఆస్పెక్ట్ ఆఫ్ హర్ లైఫో డ్యామేజ్ అయిందంటే ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. లైట్గా హెల్త్ మాత్రం కొంచెం వీక్ ఉంది. ఎంతైనా సరే లగ్నాధిపతి వచ్చేసి అష్టమంలో ఉన్నారు కదా, లైట్గా అప్పుడప్పుడు వీక్నెస్, జ్వరాలు, మైనర్గా హెల్త్ ఇష్యూస్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వదిలేస్తే ముఖ్యంగా ఆవిడకు ఉన్నటువంటి లైఫ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ ఆవిడకు చాలా మంచి టర్న్ తీసుకుంది. అంటే ఆవిడకు పుట్టినింటి కంటే మెట్టినింట్లో దొరికినటువంటి ఆ హాస్పిటాలిటీ, ఆ ట్రీట్మెంటు, అలాగే ఆవిడకు ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ, వాళ్ళ అత్తమామయ్యల్ని ఆవిడ తన తల్లిదండ్రులకి ఈక్వల్గా స్థానం పెట్టి చూసుకుంటుంది. ఓకేనా. అంటే అటువంటి ఇన్లాస్ దొరకడం అనేది కూడా జాతకంలో ఎంతో అదృష్టం చేస్తే కానీ దొరకరు. ఓకేనా. సో నేను ఇక్కడ కంక్లూడ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, అత్తా కోడళ్ళ మధ్య సఖ్యత అనేది ఇట్ విల్ బి మేజర్లీ డిపెండెంట్ ఆన్ 8th హౌస్ ఇన్ కోడల జాతకంలో. అష్టమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అష్టమాధిపతి ఏదో ఒక విధంగా కుటుంబ స్థానాధిపతితో కనెక్ట్ అయి ఉండాలి. అది ఎలాగైనా సరే, వాళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నా సరే, లేదా వాళ్ళిద్దరు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా సరే, లేదా వాళ్ళిద్దరూ ఒకరి నక్షత్రంలో మరొకరు ఉన్నా సరే, ఎలాగైనా సరే ఏదో ఒక సంబంధం ఏర్పడినప్పుడు జనరల్గా వాళ్ళకు హస్బెండ్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక ట్రీట్మెంటు, హాస్పిటాలిటీ అనేది బాగుంటుంది. సిమిలర్లీ ఇప్పుడు అత్త వాళ్ళ జాతకాన్ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది అనుకోండి. ఇంపార్టెంట్ అది కూడా. అత్త జాతకం పర్స్పెక్టివ్లో కనుక చూసుకుంటే అది 11th హౌస్లో మనం చూసుకోవాలి. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంకొక వీడియోలో నేను మీకు అత్త పర్స్పెక్టివ్లో మంచి కోడలు లభిస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని ఒక వీడియో కూడా చేస్తాను. సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.